నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. బెంగళూరుకి చెందిన గాయత్రి గారి అద్భుత పరివర్తన అనుభవం ఇది. భగవద్ధర్మంలోనికి రాకముందు నా జీవితం రకరకాల బాధలతో నిండిపోయి ఉండేది. అయితే నేను భగవద్ధర్మ కార్యక్రమాలలో క్రమం తప్పకుండా పాల్గొనడం ప్రారంభించగానే నాలో ఒక ప్రగాఢమైన పరివర్తనను గమనించాను. నా బాధ బాగా తగ్గింది. నాలో లోతైన శాంతిని, నిశ్శబ్దాన్ని అనుభవించడం ప్రారంభించాను. భయము, విచారము ఇప్పుడు లేవు. నేను ఇప్పుడు విషయాలు ఉన్నవి ఉన్నట్లే చూస్తున్నాను. ఇప్పుడు తీర్పులు, వ్యాఖ్యానాలు లేకుండా ఒక సాక్షిభావ స్థితిలో జీవితాన్ని గమనిస్తున్నాను. ఎటువంటి పరిస్థితులలోనైనా ఆంతర్యంలో ఘర్షణ, గందరగోళము ఉండదు. నా ఆలోచనలు కూడా నన్ను కలవరపెట్టడం మానేశాయి. ఇప్పుడు నేను లోపల అచంచల ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఇంట్లో కుటుంబ సభ్యులు నన్ను నొప్పించే విధంగా మాట్లాడినప్పటికీ నేను సహజంగానే సాక్షిభావ స్థితిలో ఉండిపోతున్నాను. వారి మాటలు నన్ను బాధించవు లేదా బాధకు దారి తీయవు. నేను సవాళ్లను ఎదుర్కొన్నప్పుడల్లా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వెంటనే నాకు సహాయం చేస్తూ, మార్గనిర్దేశం చేస్తూ, మద్దతుగా నిలుస్తూ ఉంటారు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్తో నా బంధం మరింత దృఢపడింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల సాంగత్యములో జీవిస్తూ ఉండటం వలన స్వర్గంలో నివసిస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రతి ప్రక్రియతో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ పేరుకున్న అజ్ఞానపు పరులను తొలగిస్తూ నన్ను మరింత దృఢమైన ఆంతరంగిక స్వేచ్ఛ, ముక్తి స్థితుల్లోకి నడిపిస్తున్నారు. ఈ అందమైన స్థితులను నాకు అనుగ్రహించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను వారి దివ్య పాద కమలాల వద్ద ఎన్నటికీ సంపూర్ణ కృతజ్ఞతాభావంలో నిలిచి ఉంటాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మీ అసాధారణమైన కృపకు ధన్యవాదాలు.